గూండాల చేతిలో హత్యకు గురైన కురభ లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. పాపిరెడ్డిపల్లెలో లింగమయ్య నివాసానికి జగన్ వెళ్లారు. కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా జగన్ పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు వాచ్మ్యాన్ లాగా పనిచేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శించారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ గూండాల చేతిలో దారుణంగా హత్యకు గురైన పార్టీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. లింగమయ్య భార్య కుమారుల నుంచి నాటి ఘటన గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని లింగమయ్య కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యాన్నిచ్చారు. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు లింగమయ్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరచగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలాడు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పూర్వపు బీహారు పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబుకు వాచ్మెన్ లాగా పనిచేస్తున్న పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బాబుకు ఊడిగం చేసే పోలీసులను ఎవరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తమ అభిమాన నేత జగన్ పాపిరెడ్డిపల్లి వస్తుండటంతో ఆయన చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి జనం విపరీతంగా తరలివచ్చారు. బస్సులు, కార్లలో వస్తున్న ప్రజలను అడ్డుకునేందుకు పోలీసులు గ్రామంలో నిషేధాజ్ఞలు విధించారు. అసలు ఆ ఊరిలోని ప్రజలను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా జగన్ అభిమానుల్ని, ప్రజల్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. హెలికాప్టర్ నుంచి పాపిరెడ్డిపల్లికి వచ్చే మార్గంలో ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చి జగన్ కు జేజేలు పలికారు. అయితే జగన్ కు కల్పించాల్సిన భద్రత విషయంలో పోలీసులు ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జగన్ పర్యటనలో అడుగడుగున భద్రతా లోపాలు కనిపించాయి. జగన్ హెలికాప్టర్ వచ్చినప్పుడు అక్కడ తగిన సంఖ్యలో పోలీసులు లేరు. హెలీపాడ్ దగ్గరకు చేరుకున్న ప్రజల్ని నియంత్రించలేకపోవడంతో ఒక్కసారిగా జనం ముందుకు ఉరికి వచ్చారు. దీంతో హెలికాప్టర్ విండు షీల్డ్ దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో వీఐపీని హెలికాప్టర్లో తీసుకువెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు. ఇక జగన్ కారులోనే అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లిపోయారు.